ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఓం సప్తాశ్వరథమారూఢం ప్రచండం తస్య పరాత్మజం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఖడ్గహస్తాయ నమో, ఓం త్రివిక్రమాయ నమో, ఓం విశ్వవ్యాపినే నమో నమః. అయ్యా, స్వామివారి కళ్యాణం పూర్తయింది. ఇప్పుడు ఈ కళ్యాణ స్వామిని ఊరేగింపుగా గుడి వరకు ఉత్సవంగా తీసుకెళ్ళాలి. గుడిలో స్వయంభూ దగ్గర పూజ జరిపించి జరగాల్సిన మిగతా కార్యక్రమం జరిపించి తీసుకురావాలి. ఆహా, ఎంత ఆనంద ఉత్సాహంతో ఊరేగింపు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఉత్సవం ఆగిపోతుంది, మీ ఉత్సాహం నీరు గారిపోతుంది. ఐరంద్రి, జరగదు అనుకున్న కళ్యాణం జరిగిపోయింది. చెయ్యలేరు అనుకున్న ఉత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతోంది. మనమేమేమనుకున్నా అన్నీ బెడిసి కొడుతూనే ఉంటున్నాయి. అవును వదినా, మనమెంత ఆపాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగేవి జరగకుండా ఆపలేకపోతున్నాం. ఆభిని చూడు, దగ్గరుండి అంతా అదే జరిపిస్తుంది అన్నట్టు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది. దాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇవన్నీ చూస్తూ ఒళ్ళు మండించుకుంటూ ఎంత అలసిపోవడం మనకు అవసరమా చెప్పు? ఇంటికి వెళ్ళిపోదాం ఐరేంద్రి, నాకు నీరసం వచ్చేస్తుంది. ఉండు వదినా, కనిష్క ఏదో చెప్పింది కదా, ఊరేగింపులో జరిగేది మీరే చూడండి అని. అప్పుడు మీకే తెలుస్తుందని చెప్పింది కదా. ఇప్పుడేదైనా ప్లాన్ చేసినట్టుంది. ఏం ప్లాన్ చేసిందో, అదేంటో, ఎలా జరుగుతుందో మనం కళ్ళారా చూడాలిగా. కరెక్టే. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
మావయ్య, అత్తయ్య, ఏమైంది? ఎందుకు ఇలా అవుతున్నారు? ఏమోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒళ్ళంతా కూడా భారంగా అనిపిస్తుంది. ఊరేగింపును పూర్తి చేయలేమేమో అనిపిస్తుంది. అదేం లేదు మావయ్య, మీరు చేయగలరు. ఆ స్వామి దగ్గరుండి చేయించుకుంటారు. కాస్త ఓపిక పట్టండి. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహరాత్మలింగమై. అమ్మా అమ్మా, విగ్రహాలు జాగ్రత్త. మావయ్య, ఏమైంది మీకు? ఎందుకు ఇలా అయిపోతున్నారు? పెద్దమ్మ, అత్తయ్య, అత్తయ్య, పెద్దమ్మ, మాట్లాడండి అత్తయ్య, ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ ఆపకూడదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జరగవలసిన కార్యక్రమం ఆపకూడదు. ఆ ఇంటి కొడుకు కోడలుగా మీరు ఈ పూజను పూర్తి చేయండి. రాహుల్, మీరు పూజ ఆగనివ్వకండి. మీరు వెళ్ళండి. అత్తయ్య మావయ్యల్ని మేం చూసుకుంటాం. రాహుల్ బాబు, మావయ్య గారి దగ్గర ఉన్న విగ్రహాన్ని మీరు తీసుకోండి.